ఈరోజు నేను కువైట్ సిటీ దగ్గరలో ఉన్న ఒక బీచ్కి వచ్చాను. ఈ బీచ్ లొకేషను, వీళ్ళు చేపలు పట్టే విధానము, అలాగే ఇక్కడ కువైట్ వాళ్ళు పాతకాలంలో వాడిన పడవలు, సన్సెట్, సూర్యాస్తమయం అయితే చాలా బాగుంది. నేను ఇక్కడికి ఈవినింగ్ టైంలో వచ్చాను. ఈ టైంలో ఈ బీచ్ ఎంత అందంగా ఉంటుందని, ఎంత బాగుంటుందని నేను అసలు అనుకోలేదు. మీరు కూడా టైం ఉంటే ఈ టైంలో వచ్చేదాన్ని ట్రై చేయండి. ఈ బీచ్కి ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. ఈ సన్సెట్ పూర్తిగా మాయ అయ్యేలోపు నాకు ఒక ప్రశ్నకు సమాధానం దొరికింది. అదే ప్రశ్నకు మీరేమంటారో ఈ వీడియో యొక్క చివరన చెప్పండి. క్వశ్చన్ అడుగుతున్నా, మనకి నిజంగా కావాల్సింది ఏమిటి? ఈ క్వశ్చన్కి ఈ వీడియో లాస్ట్లో నాకేమనిపించిందో చెప్తాను. అలాగే ఈ క్వశ్చన్కి మీకేమనిపించిందో లాస్ట్లో మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ బీచ్, ఈ బీచ్ యొక్క అందాలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఒక సైడు కువైట్ సిటీ, ఇంకో పక్క ఈవినింగ్ సన్సెట్ అవుతూ ఉన్నది. సముద్రంలో నుంచి సూర్యుడు కిందికి పోతుండటం, ఇంకో పక్క సముద్రం. మనం ఇప్పుడు 3 లొకేషన్స్ని ఒకేసారి చూస్తున్నాం. ఇప్పుడు మనం నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా కన్యాకుమారి అనే ప్లేస్కి వెళ్ళాము. ఎందుకంటే అక్కడ మార్నింగ్ వెళ్తే సన్ రైజ్ చూడొచ్చు అని చెప్పి, సముద్రంలో నుంచి సూర్యుడు అలా మొలుస్తూ వచ్చినట్టు వస్తుందని చెప్పి. కానీ మా టైం ఏమో ఆ పొద్దే మేఘాలు అడ్డం వచ్చి మేము చూడలేకపోయినాం సన్ రైజ్. అక్కడప్పుడు మిస్ అయ్యా. కానీ ఇప్పుడు చూస్తున్నా సన్సెట్ చూస్తున్నా. కాకపోతే ఇక్కడ సేమ్ అదే సముద్రం పైన సూర్యుడు, కాకపోతే అక్కడ సన్ రైజ్, ఇక్కడ సన్సెట్, అదే తేడా. కానీ సూర్యుడు మటుకు సముద్రం మీదనే ఉన్నాడు. ఈ టైంలో ఈ లొకేషన్ చాలా బాగుంది. నా వెనకాల ఆ లాస్ట్లో ఒక 2 చేపలు పడుతూ ఉన్నారు. వాళ్ళు ఎలా పడుతున్నారో చూపిస్తా, వెళ్దాం రండి. వీటిని చూస్తూ ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇవి ఎర్రలుగా చేపల కోసం. ఇవి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఉచ్చులు అంటారు వెంటనే. చేపలను ఎర్రలను వంటలో ఒక కడ్డీ మాత్రం ఉంటుంది, దాన్ని కుచ్చి విసిరేసి ఉంటారు. దాన్ని వచ్చినప్పుడు దానికి ఇరకపోయి చేప వచ్చేస్తుంది. దీంతో పాటు చేప ఏమో పన్నెట్టు ఉన్నది, కదిలిస్తున్నాడు, తీస్తున్నాడు. చూద్దాం చేప వచ్చదో రాదో. మొత్తానికి అయితే తెచ్చినాడు, చూపిస్తా చూడండి. చేప చెక్కల, అది చేప ఎర్రని మాత్రం తినేసిపోయింది. ఈయనకంటే తెలివైంది కానీ చేప అది. మళ్ళీ ఎర్ర కొత్తది కుచ్చి మళ్ళీ విసిరేస్తున్నాడు దాన్ని చేపల కోసం ఉచ్చుని. ఈ లొకేషన్ చాలా బాగున్నది. సిటీ కొత్తగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అలాగే ఈ పక్కన 2 పాత పడవలు ఉన్నాయి. ఆ పడవల దగ్గరికి వెళ్ళి ఆ పడవలు కూడా చూపిస్తారు చూడండి. ఇది చాలా పాత పడవ కన్నా అంత ఇరిగిపోయినది పీసులుగా. ఇలాంటి పడవను చూడడం ఇదే ఫస్ట్ టైం నేనైతే. చెక్క పడవని, ఈ మొత్తం పూర్తిగా చెక్కతో చేసిందాన్ని. ఇది ఇంకొక పడవ, ఇది చాలా పెద్ద పడవ కన్నా. దీనిపై ఎక్కి చూద్దాం ఎలా ఉందో. దీనికి స్టెప్స్ కూడా ఉన్నాయి. ఎక్కడి నుంచే పై ఎక్కాలి. ఇప్పుడు మనము పై ఎక్కి చూద్దాం పడవ ఎలా ఉంటుందో. ఇది ఇంజిన్లు ఈ మాత్రం అప్పటి కాలంలో పడవలు. ఇది చాలా ఓల్డ్ పడవ కానీ అయితే ఈ పడవలో పాతకాలం ఇంజిన్,
అలాగే తాళ్ళన్నీ వేసి కట్టేస్తున్నారు దీన్ని. పడవ మటుకు చాలా ఓల్డ్దిగా ఇక్కడ షో కోసం పెట్టున్నారు. పిల్లలంతా కూడా దీనిపై ఎక్కి ఆడుకుంటూ ఉన్నారు. చాలా మంది వచ్చినారు ఇక్కడికి పీస్ఫుల్గా ఉండేది ఈ టైంని ఎంజాయ్ చేయడానికి. ఈ సముద్రం పక్కన ఇదో చిన్న పార్క్ మొత్తం ఉన్నది. ఇక్కడ చాలా మంది ఫుడ్ అని తెచ్చుకొని తింటూ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి. ఈ టైంలో ఇక్కడ ఫుడ్ తెచ్చుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక పక్క సన్సెట్ చూస్తా, ఇంకో పక్క ఫుడ్ తింటా ఉంటే చాలా బాగుంటుంది. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఈ పక్కడ చాలా మంది చేపలు పడతా ఉన్నారు. ఇక్కడ పీస్ఫుల్గా కూర్చొని చూద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చాను నేను. ఈ టైంలో ఇక్కడ చాలా మంది వాకింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే లవర్స్ కానీ అయితే వ్యూస్ ఉన్నట్టుకి వచ్చున్నారు. కపుల్స్ చాలా మంది వచ్చారు ఇక్కడికి. ఇది కూడా వ్యూ పాయింట్ ఉన్నట్టున్నది, పైన నుంచి చూసేదానికి ఉన్నది. వద్ద ఆ ప్లేస్కి వచ్చి బాగుంటుంది అనుకుంటా దీనిపైన నుంచి చూస్తే. ఈ సముద్రం చూడండి, ఇప్పుడు కలర్ మారిపోయింది. ఆకాశం సముద్రం రెండు ఒకటేగా ఉన్నట్టున్నాయి కదా ఈ నుంచి చూస్తూ ఉంటే. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఈ సముద్రం చూస్తూ ఉంటే. ఇక్కడ చాలా మంది వాకింగ్ చేస్తూ ఉన్నారు. మనం కూడా వాళ్ళతో పాటు వాకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. నాకు చాలా మంది మెసేజ్ చేసి పెట్టున్నారు, ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ చేశారు, అలాగే పర్సనల్గా మెసేజెస్ పెట్టున్నారు. కువైట్కి రావాలంటే ఎలా అని చెప్పి పెట్టారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అని చెప్పి పెట్టున్నారు. ఇంకొచ్చేసేసి ఫుడ్ రిలేటెడ్గా మీరు చేసే వర్క్, నేను తలవాతలో వర్క్ చేస్తున్నా, ఈ వర్క్లోకి రావాలంటే ఎలా అని చెప్పి పెట్టున్నారు. ఇంకా చాలా మెసేజెస్ పెట్టున్నారు. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చేదని ట్రై చేస్తాను. ఇంతవరకు చాలామందికి రిప్లైలు ఇవ్వలేదు, కానీ ఇస్తాను. నాకు కొద్దిగా పర్సనల్ రీజన్స్ వల్ల రిప్లైలు ఇవ్వలేదు, కానీ ఇంకటి నుంచి ప్రతి ఒక్కరికి మెసేజెస్కి రిప్లై ఇస్తాను. మీరు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటూ ఉంటే మీరు డైరెక్ట్ దాని గురించి పెట్టండి. హాయ్ ఎంత ఏం పెట్టుకున్నా. ఎక్కువ మంది దేని గురించి అయితే కామెంట్స్ పెట్టున్నారో దాని గురించి రిప్లై ఇచ్చి దాని గురించి వీడియో చేసి నాకు తెలిసినంత వరకు మీకు చెప్తాను. చెప్పేదానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. నాకు ఏమేమి తెలుసున్నాయో అవన్నీ చెప్పేదానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇదేదో మన ఇంటి దగ్గర చెరువులాగా ఉంది. దీని దగ్గరికి వెళ్ళి చూస్తాం, మాట్లాడుకుందాం ఇంకొన్ని విషయాలు. నాకు ఎక్కువగా చాలామంది మెసేజెస్ డ్రైవింగ్ లైసెన్స్ గురించి మెసేజ్ చేస్తున్నారు. డ్రైవింగ్ టెస్ట్ ఎలా అని చెప్పి దాని గురించి ఒక ఫుల్ వీడియో చేసి పెడతాను. డ్రైవింగ్ టెస్ట్ ఎలా రాయాలో, మీరు ఆడ ఎగ్జామ్కి పోతే అక్కడ ఎలా ఉంటుందో టెస్ట్ అని చెప్పి, ఎంత టైంలో రాయాలా, మొత్తం బ్రీఫ్గా మొత్తం బాగా అర్థమయ్యేట్టుగా ఒక లాంగ్ వీడియో చేసి పెడతాను ఖచ్చితంగా మీకోసము. ఎక్కడి నుంచి చూస్తా అంటే లొకేషను చాలా బాగున్నది. చూడండి మీరు కూడా ఎంత బాగుందో. ఆకాశం, ఒక పక్క సముద్రం, రెండు ఎలా ఉన్నాయో చూడండి. ఇప్పుడు సన్సెట్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఈవినింగ్ 5:30 అటు అవుతుంది టైం. ఇక్కడ చాలా బాగుంది. లైట్లు కూడా ఆన్ చేసేసారు. లైట్లు ఆన్ చేసి తెలిగే సిటీ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇలా దాదాపు ఒక 2-3 అవర్స్ ఇక్కడ బాగా టైం స్పెండ్ చేశాను. లొకేషన్ ఈ నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది కదా. నాకు ఈ ప్లేస్ నుంచి ఇంకా చాలా బాగా నచ్చింది. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఈ లొకేషన్ ఇక్కడ నుంచి నాకు. కువైట్ సిటీని చూడండి ఎలా ఉందో. నైట్ అయింది కదా, లైట్లు వేసారు. లైట్లు వేసిన తర్వాత చూడండి ఎలా ఉందో. మీకు ఇప్పుడు నేను 2 లొకేషన్ చూపిస్తాను. రెండిట్లో ఏది బాగుందో చెప్పండి. ఈ అవతల సన్సెట్ అవుతుంది, మొత్తం రెడ్డిష్ ఉంది, ఎర్రగా. ఇటు వచ్చే కొద్దీ ఆకాశం రంగు మారుతూ ఉంది. అలాగే
యువతలు చూడండి, యువతలు నార్మల్గా ఉంది, లైట్లు వేస్తున్నారు. ఏది బాగున్నా చెప్పండి రెండిట్లా. లైట్లు వేసిన తర్వాత సిటీని చూడండి, యువతల పక్క బిల్డింగ్లు ఎలా ఉన్నాయో. ఈ టవర్ చూస్తాను మీకు అర్థమై ఉంటుంది. దీన్ని మురుగఫ్ టవర్ అంటారు అనుకుంటా. ఈ టవర్ దగ్గర ఉన్న బీచ్కి నేను వచ్చింది ఇప్పుడు. ఇలా ఈరోజు ఈ బీచ్ మొత్తం తిరిగాం మనం. ఈ బీచ్ దగ్గర టైం స్పెండ్ చేసాము. మీకు స్టార్టింగ్లో ఒక ప్రశ్న అడిగా కదా, ఆ ప్రశ్నకి ఇప్పుడు సమాధానం చెప్పండి మీరు. నాకు అనిపించింది నేను చెప్తా ఇప్పుడు మీకు. ఈ సన్సెట్ పూర్తి అయిపోయేలోపు నాకు ఒక విషయం క్లియర్గా అర్థమైంది. మనకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి, అలాగే ఇంకా చాలా మంచి లైఫ్ కావాలని అనుకుంటాం మనం. కానీ మనకు నిజంగా కావాల్సింది కొద్దిగా ఆగే టైం. ఏమీ సాధించకుండా, ఎవరిని ఇంప్రెస్ చేయకుండా కేవలం మనతో ఉండే టైం కావాలి మనకు. ఈ బీచ్లో ఉండే చాలామంది రిచ్ కాదు, అలాగే ఫేమస్ అయిన వాళ్ళు లేరు. కానీ ఆ క్షణంలో వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ టర్న్, మీరు చెప్పాలి. మీ లైఫ్లో మీకు కావాల్సింది ఏంటి? డబ్బా, లేదా టైమా, లేకుంటే ప్రశాంతత? ఒక్క మాటలో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎక్కువ మంది దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారో చూద్దాం. అలాగే ఇలాంటి కోవేట్ లైఫ్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే పాజిటివ్, స్టే హ్యాపీ, బాయ్. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్.